ధ్యానం చేసుకుంటాం. మొదటి నుంచి 5 వచనాలు స్త్రీల నుంచి అక్కడ ముందుకు వచ్చి దేవుడు వాక్యం చదవాలి. 6వ వచనం నుండి చివరి వచనం దాకా పురుషుల నుంచి దేవుడు వాక్యాన్ని చదువుతారు. దావీదు రాసించిన కీర్తన 30 మొదటి నుంచి 5 వచనాలు స్త్రీల నుంచి దేవుడు వాక్యాన్ని చదివి సహాయం చేయండి. 6వ వచనం నుండి చివరి వచనం పురుషుల నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని చదివి మరి వినిపిస్తూ ఉండగా అందులో రెండవసారి మరి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. నీవు నన్ను అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనన్నాడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై యుండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించేదను. ఆమేన్. స్తుతులకు పాత్రుడైన దేవుడికి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మనం ఉండగా హృదయపూర్వకంగా దేవత దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. ఆయన సన్నిధానంలో మనం ముందుకు కొనసాగుతాం. అందరూ కళ్ళు పుస్తకాలు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేస్తూ దేవానికి స్తోత్రమయ్యా, ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో చూపిన జనలేని ప్రేమను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. మా పట్ల కృప చూపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు కొరకై స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. స్తుతులకు పాత్రుడానికే వందనాలు 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 రాష్ట్రానికి స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా. సర్వైన దేవుని స్తుతులు చెల్లించుదాం. మనసారా ప్రభువుని మనము ఆరాధించుకుందాం. ఆరాధనలకు యోగ్యుడైన దేవుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు, నిరంతర స్తోత్రాలు
మహోన్నతమైన నామాన్ని ఈ సమయంలో మనం కనపడుతున్నాం. అయ్యా మీరు వందనాలు. స్తుతించుదాం 10 నిమిషాలు. స్తుతించుదాం 10 నిమిషాలు. 10 నిమిషాలు స్తుతించుదాం 10 నిమిషాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 10 నిమిషాలు స్తుతించుదాం 10 నిమిషాలు స్తుతించుదాం 10 నిమిషాలు స్తుతించాలి. దేవుడు దర్శనం స్తుతించాలి. వినపడట్ల స్తుతులు వినపడట్లేదు. స్త్రీలైనటువంటి వారు మీ స్వరము వినపడట్లేదు. దేవుడిని స్తుతించడం ఎవరు తెలుసు? స్తోత్రం స్తోత్రం స్తోత్రమా. ఎవరు తెలుసు? స్తుతించడం గట్టిగా గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధులు పురుషులు స్వరము తెలిసి దేవుని స్తుతించాలి. ఈ స్వరము వినబడట్లా. దేవా నన్ను బ్రతికించినందుకు కొరకు స్తోత్రం, నన్ను బలపరిచినందుకు కొరకు స్తోత్రం, నాకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినందుకు కొరకు స్తోత్రం, ఈ రోజు వరకు సజీవ లెక్కలు వచ్చినందుకు కొరకు స్తోత్రం, నా వ్యాధులు బాధలు సమస్యల నుంచి నన్ను స్వస్థపరిచినందుకు కొరకు స్తోత్రం అని నోరు తెరిచి స్తుతించాలి. అందరూ నోరు తెరిచి. నీ స్వరము వినబడట్లా దేవుడికి, నీ స్వరము దేవుడికి వినబడట్లా. చేతులవే బిగ్గరగా 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 స్తుతించు. హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం. స్వరమెత్తాలి, స్వరమెత్తి స్వరము తెరిచి స్తుతించిన 10 నిమిషాలు. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా యేసయ్యానికే స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రమయ్య. స్వరము తెరిచి ప్రార్థన చేయాలి 10 నిమిషాలు. ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన సత్య సంపూర్ణ మహామహిమతో నిండిన సత్య సంపూర్ణ ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో సత్య సంపూర్ణ Israel,
కరములు తాకే
మహామహిమతో నిండినటువంటి దేవుడు, ఇశ్రాయేలును చేయు స్తోత్రముల మీద ఆశీనుడు అయినటువంటి దేవుడు నాయన. కన్న తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ఈ ఉదయకాల సమయములు నీ పరిశుద్ధ పాదముల దగ్గరకు వస్తున్నాం నాయన. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, మీరు మాట్లాడితే దేవా మా జీవితంలో నెమ్మది కలుగుతుంది. మీరు మాట్లాడితే మాకెంతో ఆదరణ కలుగుతుంది నాయన. మీరు మాట్లాడితే దేవా నిశ్చయముగా నాయన మేము కృప పొందుకుంటాము తండ్రి. అయ్యా మీరు మాతో మాట్లాడండి. అయ్యా మీరు మాతో మాట్లాడండి. దేవుని తట్టు మన చేతులెత్తి, దేవుని తట్టు మన చేతులెత్తి అయ్యా నాతో మాట్లాడు నాయనని స్వరము తెరిచి ప్రభువుని అడుగుదాం. స్వరము తెరిచి ప్రభువుని అడుగుదాం. ఆయన మాట్లాడే దేవుడు కనుక అయ్యా నాతో మాట్లాడమని ఓ భారముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు నాయన. దేవా నాతో మాట్లాడయ్యా. దేవా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా నీకు స్తోత్ర, యేసయ్యా నీకు స్తోత్ర, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నోరు తెరిచి స్వరము తెరిచి చేతులెత్తి చిన్న ప్రార్థన చేద్దామా ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యేసయ్యా నీకు వందనాలయ్యా. స్వరమెత్తి ఒక్క మాట చాలయ్యా నా జీవితం. స్వరము తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఒక్క మాటతో లాజరును బ్రతికించావు. ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును బ్రతికించావు. ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉన్నదయా. నీవు మాట పలికినా మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉన్నదయా. నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. అడుగుదాం. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు. ఒక్క మాటతో పాపాలు క్షమించావు. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు. ఒక్క మాటతో పాపాలు క్షమించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు.
మాటకెంతో అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మలను మాకు అనుగ్రహించిన దేవా ఉచ్చరింప సఖ్యము కాని మూలములు ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. మహోన్నతుడా, ఈ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది. ఈరోజు నాయన మేము దేవాని స్వరము, మెల్లని స్వరము మీ వినాలని నీ సన్నిధికి వచ్చాం. దేవా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మాకే మాట అవసరమో ఆ మాటకు మీరు మాకు విరిచి మనసు. ఈ మాటలో శక్తి ఉంది, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ మాట ద్వారా జరిగినాయి నాయన. నీ మాటలో అంత శక్తి ఉన్నది కనుక మీరు మాట్లాడండి మాతో, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని తాకండి నీ వాక్యము ద్వారా. నీ వాక్యపు వెలుగులోనికి, ప్రత్యక్షతలోనికి మమ్మల్ని తీసుకురండి. స్తోత్రమయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. మా అందరితో మాట్లాడారు, మీరేమైపోతామని కార్యాలు జరిగించాలి. ఖాళీ హృదయాలను నీ వాక్యముతో నింపమని, పరద్వేష పరాలోచన లేకుండా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులో తడబడక నడిపినది కడలిని మించిన విశ్వాసము నిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే అపరిమితమై బలపరచెను. ఆ యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము మంచిది ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రజని సాక్ష్యం ఇచ్చింది, తన యొక్క సహోదరి డెలివరీ విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు అని. అలాగనే రాహేలమ్మ గారి యొక్క సాక్ష్యం, మరి పుల్లారావు మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు సంఘం అందరూ కలిసి ప్రార్థన చేశాం. దేవుడు వారి పరిస్థితులను చక్కబెట్టి మంచి ఆయురారోగ్యాలు తండ్రి అయిన దేవుడు వారికి అనుగ్రహించి మరి ఆ వైరస్ నుంచి విడిపించి మరలా సజీవుడిగా ఉంచినందుకు కొరకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగనే మరి రాహేలమ్మ గారు కూడా కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తను కూడా దేవుని మీద ఆధారపడి అనుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సహాయం చేశాడు. డాక్టర్ల ద్వారా కూడా మంచి వైద్యం అందటానికి దేవాదేవుడు సహాయం చేశారు. కనుక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవబడినటువంటి కీర్తనలో ప్రియులారా చక్కని విషయాలు మనకి రాయబడుతూ ఉన్నవి. ఆ మాటలే ఈరోజు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది 30వ కీర్తనలో నుంచి. దేవుడు మన యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చేటటువంటి దేవుడు ప్రియులారా. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేటటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో మన పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము మన పట్ల ఎలా ఉందో అలా జరుగుద్ది. దాన్ని బట్టి దేవునిని మనం ప్రశ్నించే వారిగా ఉండకూడదు. లేదా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పడానికి ప్రియులరా మనం ఎంత మాత్రమనో కూడా సరిపోయినటువంటి వారము కాదు అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. చూడండి, ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆ గొప్ప దైవజనుడికి 2 సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ 2 చెల్లెళ్ళు కూడా పుల్లరా ఒక చెల్లికి వివాహం చేశారు. ఆమె కెనడా దేశంలో ఉంటూ ఉన్నది. మరొక సహోదరి, ఆమె 21 సంవత్సర వయసులో జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆమెకి విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు వారు ఏదో జ్వరం అని చెప్పేసి కొంత వైద్యము చేయించారు. కానీ ఆ వైద్యానికి తగ్గకపోయినప్పుడు ఆ సహోదరిని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇంచుమించు 4 నెలలు హాస్పిటల్లో ఉంచారు. అంటే ఇంచుమించుగా 120 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. 120 రోజులకు గాను ఆ అమ్మాయికి, ఆ 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ అమ్మాయికి ఇంచుమించుగా 90 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 90 లక్షల రూపాయలు ఖర్చు అయింది 120 రోజులకు. పురులరా, ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాం, ఈ రోజు తీసుకెళ్తారు, కానీ ఈ రోజు అని ఈ 120 రోజులు కూడా ఉంచుకొని 120వ రోజు సరిపోయినటువంటి బాడీని ఆ అన్నకి అప్పచెప్పారు. అన్నకి అప్పు చెప్పినప్పుడు ప్రియులరా అప్పటికి 90 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. చూడండి, ఆలోచన చేస్తే ఈ సహోదరుడు చాలా దేవుని యొక్క పరిచర్య చేస్తాడు. విస్తారమైనటువంటి దేవుని పని ఆయన ముందు ఉంది. గొప్ప సేవకుడు ప్రియులరా, అనేక మందికి సహాయం చేసేటటువంటి మంచి గుణం కలిగినటువంటి ఈయన తన సహోదరి ఆ చిన్నామె కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. సండే స్కూల్ నడిపిస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది. దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆ అన్నయ్య అనుకున్నాడు, ఇక మా సహోదరికి ఒక మంచి వివాహం చూసి, మంచి సంబంధం చూసి వివాహం చేయాలి అనుకుంటున్నటువంటి దినాల్లో అనుకోకుండా ఇలాంటి పరిస్థితి తన జీవితంలో జరిగింది. ప్రియులారా, జరిగినప్పుడు తను అనుకున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు. ఎందుకోనంటే నేను మా తాతగారు మంచి సీనియర్ సేవకుడు, నేను ఎంతమందికో సహాయం చేస్తున్నా. నా సొంత చెల్లి, ఆమె సండే స్కూల్ నడిపిస్తుంది, చాలా ప్రార్థనా పరురాలు, చిన్నపిల్లలతో ఆమె చక్కగా కలిసి జీవిస్తుంది. MBBS 3వ సంవత్సరంలో ఉన్నదట, డాక్టర్ చదువుతుంది ఆమె 3వ సంవత్సరం. పిల్లరా, మరొక సంవత్సరం అయితే ఆమె డాక్టర్ కంప్లీట్ చేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయినటువంటి విధానాన్ని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు లేడు కాబట్టి ఇక నుంచి నేను దేవుని సేవ చేయను, అసలు దేవుని మందిరానికి వెళ్ళను, నేను ఎవరికి దేవుని పేరట సహాయం చేయనని ఒక తీర్మానం చేసుకున్నాడట. ప్రియులారా, ఆలోచన చేయండి. కొన్ని రోజులైనటువంటి తరువాత ఆయన ఒక రోజు ప్రియులను అలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆయన అలాగ ఉండిపోతున్నప్పుడు ప్రభువు తనతో మాట్లాడాడట, దేవుడు తనతో మాట్లాడాడట. ప్రియ దేవుని సంగమ, ఆలోచన చేయండి. దేవుడు తనతో మాట్లాడుతూ ఆయన ఆ యొక్క స్వరము ఆ సేవకుడు వింటున్నాడట. ఇదిగో, నువ్వెందుకు నన్ను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నా? నేను నీకు ఏమి అన్యాయము చేశాను? నేను అన్యాయము చేసేటటువంటి దేవుడును కాదని నీకు తెలుసు. నేను నిన్ను ఎంతగా హెచ్చించానో, నేను నిన్ను ఎంతగా ఆశీర్వదించానో, నేను నిన్ను ఎంతగా దీవించానో నీకు తెలుసు. ఎందుకు ఈ సమయంలో నీవు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అనే స్వరము ఆయనకు వినబడిందంట. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఆ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాడట, నిజమే, దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఒకప్పుడు అసలు ఏమీ లేని నిరాధారమైనటువంటి పరిస్థితి, తినటానికి లేనటువంటి పరిస్థితి, దరిద్రాన్ని అనుభవించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈ రోజు వేల మందికి సహాయం చేసేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చాడు.
కానీ ఈ సమయంలో ఆ ఆశీర్వాదాలన్నీ వదిలేసేసి ఇప్పుడు నా చెల్లి లేదు అని చెప్పేసి నేను ఎందుకు దేవుని నేను నిర్లక్ష్యపరిచాను అని చెప్పి తాను ఎంతగానో బాధపడి దేవుడు మాట్లాడినప్పుడట తన ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రియులరా దేవుని పని మరలా జరిగించడానికి తాను ఇష్టపడ్డాడంట. నేనేమంటాను అంటే దేవుని యొక్క వాక్యములో ఒక మాట రాయబడుతుంది. ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేసే ముందుగా ప్రియులరా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగనే మరొక భక్తిపరుడు సముద్రం మీద ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. చాలా భక్తి కలిగినటువంటి వాడు, చాలా ప్రార్థనాపరుడు ప్రియులరా. ఆ ప్రార్థనాపరుడు సముద్రం మీద ఆ పడవలో వెళుతూ ఉన్నాడట. తనతో కూడా కొంతమంది సహోదరులు, కొంతమంది ఆ ప్రయాణికులు ఆ పడవలో బయలుదేరి వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ పడవ పాడైపోయింది. ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రియులరా గల్లంత అయిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, ఈ ప్రార్థనా పరుడైనటువంటి ఆ వ్యక్తి మాత్రం ఒక చెక్క సహాయముతో ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వచ్చేసాడు. ఆ ఒడ్డుకు వచ్చేసరికి ఆ ఒడ్డున ప్రియులరా అదొక ద్వీపము. అక్కడ అంత ముళ్ళు చెట్లు ఉన్నాయి, ఆ చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ ద్వీపములో ఆ భూమి మీద ఆ ప్రియులరా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు మనుషులు నివాసం చేసేటటువంటి స్థలం కాదు. అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక విల్లు లేదు, తినటానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో తను అనుకున్నాడు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఒక్కడిని ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ ఏ ఆధారము లేదు, ఇక్కడ ఎవరు నాకు సహాయం చేసేవారు లేరని చెప్పి తను అనుకున్నాడట. అనుకొని ఆయన భక్తిపరుడు కదా, మరలా ఏం చేశాడంటే ఆ స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రభువా, ఏంటి నీ చిత్తము నాయన, అసలు నన్ను ఎందుకు ఈ స్థలానికి తీసుకొని వచ్చావు, నన్ను ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చావు, ఇక్కడ తినటానికి లేదు, ఉండటానికి లేదు, నాతో మాట్లాడటానికి ఒక మనుష్యుడైనా ఇక్కడ లేడు, ఇలాంటి భయంకరమైనటువంటి ముళ్ళ తుప్పలు కలిగిన ఈ దీపంలోనికి నన్ను తీసుకొని వచ్చావని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రియులరా, ప్రార్థన చేసి సాలించిన తరువాత అతడు లేచి ప్రియులరా అలా చూస్తూ ఉండగా సముద్రంలో కొట్టుకొచ్చిన కొన్ని చెక్కలు కనపడినాయి అంట. ఆ చెక్కలన్నీ తీసుకొచ్చి ఆ భూభాగం మీద, ఆ ద్వీపం మీద ఆ చెక్కలతో ఒక ఇంటిని నిర్మాణం చేసుకొని దాంట్లోనే ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాయలు అవి కోసుకొని ఏదో ఒక రకంగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రియులరా ఇలాగున ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒక రోజు జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఆయన అనుకుంటూ ఉన్నాడట, ఎప్పుడు నేను ఈ దీపంలో నుంచి బయటకు వెళ్ళేది, ఎప్పుడు నా కుటుంబం దగ్గరికి వెళ్ళేది, ఎప్పుడు నా గ్రామంలోనికి వెళ్ళేది, ఎప్పుడు నా ప్రజలను నేను కలుసుకునేది, ఎప్పుడు నా పరిస్థితులు మారిపోయాయి అని చెప్పి తను ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడట. ఏంటి నాకు ఈ పరిస్థితి పట్టింది, దేవుణ్ణి నేను ఎంతగా ఆరాధిస్తున్నా, దేవుణ్ణి నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, దేవునికి నేను ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నాను, కానీ దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాడు అని తను ఎంతగానో బాధపడిపోతూ ఉన్నాడు. ప్రియులరా, అలా బాధపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒకరోజు అలా సముద్రం దగ్గరికి వెళ్ళి ఏదో చేపలు పట్టుకుందామని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ప్రియులరా, సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. ఆ చేపలు పడుతున్న సమయంలోనే ఈ వేసుకున్నటువంటి ఆ గుడిసె కాస్త కాలిపోతా ఉందట. కాలిపోతూ ఉంటే పరుగున అక్కడి నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చాడట. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎంతగానో గుండెలు బాదుకుంటూ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎంతో కష్టపడి ఇక్కడ ఎవరు లేకపోయినా ఒంటరిగా నేను ఒక గృహాది నిర్మాణం చేసుకున్నాను, నాకంటూ ఎవరు కూడా ఇక్కడ లేరు, ఇప్పుడు ఈ సమయంలో ఈ ఇల్లు కూడా కాలిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలని ఏడుస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడట. నిందిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా జరిగిన విషయం ఏమిటంటే ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం నేను మీకు తెలియజేస్తా, వినండి. ఎప్పుడైతే ఆ మంటలు సెలరేగుతున్నాయో దూరం నుంచి చూసినటువంటి కొంతమంది ప్రియులరా ఆ వాడ నడుపుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఆ పడవ వేసుకుని ఆ దగ్గరకు వచ్చేసారంట. వచ్చేసరికి ఈ వ్యక్తి అక్కడ నిస్సహాయ స్థితిలో అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడట. రా సోదరుడు, నిన్ను తీసుకొని వెళ్తామని చెప్పి ఆ పడవలో ఎక్కించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలంటే ఇలాగా జరిగిందయ్యా, నా పరిస్థితి ఇలా కొంతకాలం నుంచి ఇక్కడ ఉంటుందని చెప్పాడట. ప్రియులరా, అప్పుడు తనను ఆ పడవలో ఎక్కించుకొని తను వెళ్ళవలసిన స్థలానికి తీసుకొని వెళ్ళి వారిని దించినట్లుగా ఆ ప్రియులరా మనం చూస్తూ ఉన్నాం. చూస్తే దేవుని యొక్క వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. 30వ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానం చేద్దాం. 11వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు.
నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించదను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతిస్తా. కొన్నిసార్లు ప్రియులారా, మన పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు దేవునిని మనము నిందించే వారిగా మనం ఎంత మాత్రమునో ఉండటానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చాలా బహు భయంకరమైనటువంటి దినాలు, ఉగ్రత దినాల్లో, రాకడ దినాల్లో మన యొక్క జీవిత విధానాన్ని మనం కొనసాగిస్తున్నామన్న సంగతిని మనం మర్చిపోవద్దు. ఏ దినము ఏమి సంభవిస్తుందో, ఏ దినము ఏమి జరుగుతుందో ఎరగనటువంటి దినాలలో, పరిస్థితుల్లో మన జీవిత యాత్రను మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు, దేవుని వాక్యములో మనం చూస్తే ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నాడు. మన గోనె పట్టాను విడిపించి సంతోష వస్త్రమును ధరింప చేయగలిగినటువంటి దేవుడు. చూడండి, మన అంగలార్పును నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు, మన అంగలార్పును నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఒత్తిళ్లు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా మనం నిలబడగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సాక్షి బిడ్డలుగా బ్రతకటానికి మనమందరం ఒక గొప్ప ప్రణాళిక, తీర్మానము కలిగినటువంటి వారిగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనం చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనమందరం కూడా ఉన్నాం ప్రియులారా. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు ప్రియులారా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో తారసపడతాయో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఈరోజు మనం అందరం కూడా ఉన్నాం. చూడండి, చాలా మంది ప్రార్థనా పరులు, సేవకులు చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. చాలా మంది యవన బిడ్డలైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. చాలా మంది ధనవంతులైనటువంటి వారు, గొప్ప గొప్ప ఆఫీసర్లు, ఏమండి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, గవర్నర్గా చేసినటువంటి వారు సైతం, పోలీస్ ఆఫీసర్లు సైతం చనిపోతూ ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం అందరం కూడా ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడి యొక్క వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట 5వ వచనాన్ని ఒకసారి నేను మీకు తెలియచేస్తాను. ఏమండి, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్షు కాలమంతయు ఉంటదట. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్షు కాలమంతయు కూడా ఉంటది ప్రియులారా. ఆయన దయ ఆయుష్షు కాలమంతయు కూడా ఉంటది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో వస్తున్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను బట్టి దేవునిని మనము ప్రియులారా ప్రశ్నించే వారిగా ఉండొద్దు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రియులారా, నేనేమంటానంటే, ఈ రాకడ దినాల్లో మనం అనునిత్యము కూడా మనలను మనం దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి. ఈ రాకడ దినాల్లో ప్రియులారా, ప్రతి రోజు కూడా మనము పరలోకం కొరకు సిద్ధపడేటటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ ప్రభువు ఈ రోజు కనుక మనల్ని పిలిస్తే ప్రియులారా, మనము దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారిగా, దేవుని రాజ్యములో ఉండేవారిగా, అలాంటి భక్తిని, పరిశుద్ధతను దేవుని యొక్క సన్నిధిలో మనం సంపాదించుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు పిలిస్తే, ఈరోజు దేవుని రాకడొస్తే, ఈరోజే నువ్వు రా నా కుమారుడా, నా కుమార్తె అంటే మనం దేవుని రాజ్యములో ఉండగలమా? ఒక ప్రశ్న మన జీవితంలో మనం వేసుకొని ఎంతైనా ముందుకు కొనసాగవలసినటువంటి ప్రియులారా బాధ్యత మన మీద ఉంది. ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన ప్రియులారా మన గోనె పట్టాను విడిపించి మనకి ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ప్రియులారా, మన దుఃఖాన్ని, మన అంగలార్పును నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఒకవేళ ప్రియులారా కొన్ని పర్యాయాలు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవచ్చు, అంత మాత్రాన దేవునిని మనము ప్రశ్నించే వారిగా ఎంత మాత్రమునో కూడా ఉండకూడదని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మరొక విషయం చెప్తా చూడండి. హాగరు మనందరికీ తెలిసినటువంటి తల్లి. ఈ హాగరు ఇస్మాయేలుకి జన్మనిచ్చినటువంటి తల్లి.
తల్లి. ప్రియులారా, ఈ ఆగరును శారా అన్నది నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే నువ్వు కొడుకును కన్నావు కదా, నీ కుమారుడు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. నేను నీకు ఎంతో ఆశ్రయం ఇచ్చా, నేను నిన్ను ఎంతగానో ఆదరించా, నిన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచాను. అంత మాత్రమే కాదు, నాతో కూడా సమానపు హక్కు నీకు కలగ చేశాను, కానీ మీరు నన్ను అవమానపరుస్తున్నారు, కాబట్టి మీరు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోండి అని చెప్పి యజమానురాలు చెప్పగానే ప్రియులారా, యజమానుడైన అబ్రహాముకి చెప్పకుండా తాను ఇస్మాయిలును తీసుకొని బయలుదేరింది. ప్రియులారా, ఇస్మాయిలును తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ వెళుతూ ఆమె చేసినటువంటి పని ఏమిటంటే ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తరువాత వారికి తాగటానికి నీళ్లు లేవట. తాగటానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ ఇస్మాయిలు ప్రియులారా ఆ గొంతు ఎండిపోయి ఆ యొక్క దప్పిక చేత అలమటించిపోతూ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఇక నా ప్రాణం పోయేటటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను తాగటానికి గిన్నెడు నీళ్ళైనా లేవే అని చెప్పి ఎంతగానో బహు బాధపడిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ తల్లి ఏం చేసిందంటే, కన్న కొడుకు నా కళ్ళ ముందు చచ్చిపోతా ఉంటే నేనేం చేయాలి, కన్న కొడుకు మరణాన్ని నేను చూడలేను అని చెప్పి ఆ బిడ్డను ప్రియులారా అక్కడ వదిలేసేసి ఈ తల్లి దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉందంట, దూరంగా వెళ్ళి వేడుస్తూ ఉందంట, దూరంగా వెళ్ళి అంగలారుస్తూ ఉందంట, దూరంగా నిలబడి ఆ కన్నబిడ్డ దూరంగా ఉన్న కన్నబిడ్డను చూసుకుంటూ ప్రియులారా, అయ్యో, ఈ సమయంలో నా కుమారుడికి కాసిని నీళ్ళిచ్చి బ్రతికించుకోలేని దౌర్భాగ్యపు స్థితి నా జీవితంలో వచ్చిందని ప్రియులారా దూరంగా నిలబడి ఆ కన్నబిడ్డను చూస్తూ ప్రియులారా ఏడుస్తూ ఉన్నదట. దేవుడు ఆగరు యొక్క కన్నీటిని చూశాడు, దేవుడు ఆగరు యొక్క ఆర్తనాదాలు విన్నాడు. దేవుడు ప్రియులారా ఆగరు మొరపెట్టిన మొరను విని ఆగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆగరు, నీ కన్నులెత్తి చూడు, ఇగో నీ ఎదుట నీటి బుగ్గలు ఉన్నాయి అని దేవుడు మాట్లాడగానే ప్రియులారా ఆగరు చూసినప్పుడట ఆ ఎండిపోయిన ఎడారిలో నుంచి జీవజల బుగ్గలు, జీవజలము బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా ఆలోచన చేయండి, కన్నీటిని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు, దేవుని సన్నిధిలో వచ్చిన బాధను బట్టి, కష్టాన్ని బట్టి, రోగాన్ని బట్టి ప్రియులారా ఇబ్బందులను బట్టి ఏమండి దేవుని సన్నిధిలో మనము కళ్ళెర్ర చేసేవారిగా ఉండకూడదు. ఏమండి, కళ్ళెర్ర చేసేవారిగా ఉండకూడదు. నిన్ను బట్టే ఈ పరిస్థితి, నిన్ను గురించే ఈ రోగాలు, నిన్ను గురించే నువ్వు లేకపోతే ఈ తిప్పల ఈ గతి మాకు పట్టేది కాదు అని మనం కళ్ళెర్ర చేసే కంటే దేవుని సేవకుడిగా నేను చెబుతున్నా ప్రియులరా, మన కంటి వెంట ఒక చుక్క కన్నీటి బొట్టు కార్చగలిగితే మన పరిస్థితులు ప్రియులరా సానుకూలంగా మార్చడానికి సాధ్యమైనటువంటి దేవుడు మనకున్నాడు. కళ్ళెర్ర చేసే కంటే ఒక కన్నీటి బొట్టు ప్రభు సన్నిధిలో మనం కార్చగలిగితే, ఒక కన్నీటి చుక్క దేవుని సన్నిధిలో మనం విడవగలిగితే, మన పరిస్థితులను బట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే ప్రియులరా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. మన గోనె పట్టాకు బదులుగా ఆయన ఉల్లాస వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ప్రియులారా, ఇటీవల కాలంలో ఒక మంచి సేవకురాలు తెలుసు మనకి, మరి మన గోపి వాళ్ళ దగ్గర చదువుకొని వచ్చాడు అండి. ఆ సిస్టర్ గారు చాలా భక్తి కలిగినటువంటి ఆమె దగ్గరికి మన గోపిని జాయిన్ చేయడానికి వెళ్ళే బైబుల్ కాలేజ్ ఆమె చెప్పింది, ఆ బ్రదర్ నెలకు మీరు ఎంత ఫుడ్ ఖర్చు మీరు కట్టుకోవాలి అని చెప్పింది. చాలా ప్రార్థనా పరురాలు. అయితే ఆమెతో అన్నా, మేము ఇంత డబ్బులు కట్టుకోలేమండి, వాళ్ళ పరిస్థితి కట్టుకోలేని పరిస్థితి అని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. మంచిగా ప్రార్థన చేసుకో, ప్రభు నిన్ను దీవిస్తున్నారు, చాలా చక్కనటువంటి విషయాలు చెప్పారు. ఇటీవల కాలంలో తన భర్త కరోనాతో చనిపోయాడు. 45 సంవత్సరాలు తనకి అండ్ ఇంచుమించు అండి. వాళ్ళ పిల్లలు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలండి. తన భర్త వైరస్తో చచ్చిపోతే చివరి చూపులు కూడా ఆ తల్లి చూసుకోలేదు, ఆ బిడ్డలు చూసుకోలేదు. ఎవరో వచ్చారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు దూరంగా ఉంచి బరియలు చేసి వెళ్ళిపోయారు. ప్రియులారా, వీళ్ళు కొంతకాలం క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళే అడిగాం, ఒకసారి ఫోన్ చేసి, ఏండి మీ పరిస్థితి ఇలా ఉంది కదా, మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు దేవుడు మీకేమైనా అన్యాయం చేశాడు అని మీరు అనుకుంటున్నారా?
దేవుడు మిమ్మల్ని ఏమైనా గాయపరిచాడు, బాధపరిచాడు అని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అడిగితే, లేదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. విజయవాడలో ప్రియులారా మెయిన్ సెంటర్లో 15 ఎకరాల భూమి ఉందంట వాళ్ళకి. కోట్ల రూపాయలకు ఆస్తిపరులు వాళ్ళు కాదు ప్రియులారా. వాళ్ళు మరి ఎందుకు అలా మరి ప్రభు తెలుసుకున్నాడో, వారెందుకు నెగ్లిజెన్సీ చేశారో తెలియదు. కానీ ఆ తల్లి చెప్పిన మాట ఏమిటంటే, జరగాల్సింది జరిగిందేమో, దేవునిని నిందించడానికి కానీ దేవుని ప్రశ్నించడానికి కానీ నేను సరిపోయిన దానిని కాదు అన్నది. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, ఉగ్రత దినాల్లో ఉన్నాం. ప్రతిరోజు భక్తిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి ప్రియులారా. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ సమయంలో పిలుస్తాడో మనకు తెలియదు కనుక, దేవుడు పిలిచినప్పుడు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా నీ రాజ్యానికి రావటానికి అని చెప్పగలిగిన భక్తి మనలో ఉందా? ఒక ప్రశ్న వేసుకోవాలి మనం అందరం కూడా. అలాంటి భక్తి మన జీవితంలో ఉందా? అలాంటి పరిశుద్ధత మన జీవితంలో ఉందా? ఆలోచన చేయండి. దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని కొరకు మనము సవాలుకరంగా మనం బ్రతకాలి. దేవుని కొరకు ప్రియులారా యథార్థంగా దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాలలో కూడా యథార్థంగా బ్రతికేవారిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. చూడండి, పని చేసుకోవటం, సంపాదించుకోవటం, తినటం, పండుకోవటం, మళ్ళీ లేకటం, ఇదే పనిగా మన జీవితం ఉండకూడదు ప్రియులారా. దేవుని కొరకు మనం ఒక సమయాన్ని కేటాయించేవారిగా ఉండాలి. రాత్రి నేను ఒక సహోదరితో మాట్లాడుతూ నేను చెప్పాను, నీకు ఒక ప్రార్థన టైం ఉన్నదా? నీ క్వైట్ టైం ఉన్నదా? అంటే ఉదయకాల సమయంలో మార్నింగ్ డివోషన్కి ఒక సమయం అనేది నీ జీవితంలో ఉందా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. ఏమంటే ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. నేనేమంటాను అనంటే, ఈరోజు మనకు ఒక షాప్ ఉందనుకోండి, మరలపాడులో ఒక షాప్ ఉంది మారేష్కి. ఆ షాపు తీయాలంటే ఎన్ని గంటలకు తీయాలో అన్ని గంటలకు వెళ్ళి షాప్ తీస్తాడు. 9 గంటలకు షాప్ తీయాలంటే 9 గంటలకు షాప్ తీస్తాడు. జాగ్రత్తగా వినండి మీరు. ఒక సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ చూడాలంటే ఖచ్చితంగా ఆ సీరియల్ టైంకి అక్కడ కూర్చుంటాం. మనకు తెలుసు దాని టైం, ఆ సీరియల్ టైం మనకు తెలుసు, ఖచ్చితంగా ఆ టైంకి కూర్చుంటాం. నేనేమంటానంటే, ఈ సమయంలో నీకు ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం ఉందా? నువ్వు ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉందా? ఇదిగో నాకు ప్రార్థనకి సమయం అయిపోయింది. ఈ ఉదయకాల సమయంలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల దాకా, 4 గంటల నుంచి 5 గంటల దాకా అరగంట వాక్యం, అరగంట నేను ప్రార్థన చేసుకోవాలి. ఇది నా సమయం, ఈ సమయంలో నేను ఏమి చేయను, ఇది నా సమయం అని అక్కడ కూర్చుంటావా? ఏమండి, నీకు ప్రార్థన చేయడానికి ఒక సమయం లేదు, కానీ సీరియల్ చూడటానికి ఒక సమయం ఉంది, సినిమా చూడటానికి ఒక సమయం ఉంది, పని చేసుకోవటానికి ఒక సమయం ఉంది, ప్రయాణం చేయడానికి ఒక సమయం ఉంది, అన్నిటికీ నీకు సమయం ఉంది. ఏది కరెక్ట్ అయినటువంటి సమయం? ప్రార్థనకు మాత్రం కరెక్ట్ అయిన సమయం లేదు నీ జీవితంలో. పిల్లలు ఆలోచన చేయండి. సాయంత్రం 3 గంటలు అవగానే దానియేలు మిద్దె మీదకి వెళ్ళేవాడట ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అరుణోదయం అవగానే యోబు దేవుని పాదాల దగ్గరకు వచ్చేవాడట ప్రార్థన చేయడానికి. ప్రియులరా మౌనంగా ఉండేవాడు కాదు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్దల కాడనే లేచి అరణ్యములోనికి వెళ్ళేవాడట, గెత్సెమనే తోటలోనికి వెళ్ళేవాడట ప్రార్థన చేయడానికి. ఏది నీకు సమయం? ఏమండి, సమయం ఏది? ప్రార్థన చేసుకోవటానికి ఒక కరెక్ట్ సమయం ఉందా నీకు? నాకు ఇది ఈ సమయం అయ్యా, నేను ఉదయము ఖచ్చితంగా ఈ సమయం నుంచి ఈ సమయం దాకా నేను ప్రభు సన్నిధిలో గడిపే సమయం, రాత్రి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా నేను ప్రభు సన్నిధిలో గడిపే సమయం, ఇది నాకు సమయం అని నువ్వు చెప్పగలవా? ఆలోచన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి. ఏమండి వీళ్ళ ఆలోచన చేయండి. ఆ సీరియల్ టయానికి కరెంటు పోతే ఫోన్లో కొట్టుకొని అన్నా చూస్తామండి మనం. ఆ సీరియల్ పక్కన అమ్మని అడిగైనా చూస్తాం మనం ఏం జరిగింది అని. ఏంటి కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు నువ్వు రాగలుగుతున్నావా? నీకు ఒక సమయం ఉందా? సీరియల్ 7 గంటల కంటే సమయం ఉందా? ఖచ్చితంగా కూర్చుంటావు దానికోసం. బొవ్వ తినకుండా, అన్నం మాడిపోయినా, కూర మాడిపోయినా 7 గంటలు 8 గంటలు నువ్వు ఖచ్చితంగా కూర్చుంటా. మరి ప్రార్థన చేయడానికి అలా నువ్వు కూర్చుంటున్నావా? సమయం ఉందా నీ జీవితంలో? నేను అంటాను, నువ్వు సీరియల్ చూసేటప్పుడే ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు నరకంలో ఉంటావు. నువ్వు సినిమా చూసేటప్పుడే ప్రభు నిన్ను పిలిస్తే నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు సావదు, గుండెలు బాదుకొడు యాదన పడేటటువంటి స్థలంలో నువ్వు ఉంటావని చెప్తానే. ప్రియా దేవుని సంగమా, ఆలోచన చేయి.
ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం లేదు, కానీ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నీకు సమయం ఉంది. దేవునిని ఆరాధించడానికి సమయం లేదు, కానీ లోకంలో ఉన్న అన్ని కార్యకలాపాలకు నీకు సమయం ఉంది. పని చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి సమయం ఉంది. ప్రభు పాదాలు పట్టుకోవడానికి మాత్రం సమయం లేదు నీకు. అందుకే అంటాడు అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయము 15వ వచనములో, ఎఫెసీ పత్రిక, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొను అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారై జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మీరు సద్వినియోగం చేసుకొను అజ్ఞానుల వలె కాక జ్ఞానం గలవారై నడుచుకోవాలట. రోజులు ఎలాంటివి చెప్పండి, చెప్పాలి. రోజులు ఎలాంటి చెప్పరేమా? రోజులు ఎలాంటి? కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో అయ్యో మనకెంతో వేదనకరము. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. డబ్బులు ఉండవు, మనతో డబ్బులు రావు. మనం సంపాదించిన బంగారం మెడలో ఉంచరు. మనకు అనుకున్నది ఏది మనది కాదు. కరోనా వైరస్ వస్తే ఖచ్చితంగా 6 రోజుల్లో చావడమే. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆలోచన చేయండి. కరోనా వచ్చిందనుకో, ఆ కరోనా, ఆ వైరస్ ఊపిరితిత్తుల్లో కనుక వెళ్ళిందనుకోండి పిల్లరా, 6 రోజుల్లో కథం బకెట్ తన్నటమే. ఎక్కడుంటావు నువ్వు? మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. ఈ కడవరి దినాల్లో ఈ 4 నెలలు కూడా బహు భయంకరమైనటువంటి శ్రమల దినాలు పిల్లరా. డిసెంబర్ నెల వరకు బహు భయంకరమైన శ్రమల దినాలు, దుర్దినాలు, రాకడ దినాలు. ఎప్పుడు ఏ సమయంలో ప్రభు మనల్ని పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోయిందో తెలియదు. అలాంటి మరణపు అంచుల్లో మన జీవితం కొనసాగించబడుతుంది. చాలా మంది భయంతోనే చచ్చిపోతున్నారండి. చెప్పగలవా నువ్వు ధైర్యంగా? ఒకవేళ ప్రభు నన్ను ఇప్పుడు పిలిస్తే నేను వెళ్ళిపోతాను దేవుని రాజ్యానికని. అలాంటి భక్తి, ప్రార్థన, పరిశుద్ధత నీ జీవితంలో ఉందా? వీళ్ళ ఆలోచన చేయండి. మన దగ్గర ఎవరి దగ్గర కూడా లేవు. అందుకే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటి ఆ అవకాశం అంటే, దేవుని చేతిలో ఒక త్రాసు ఉంది. దేవుని చేతిలో ఏముంది? ఒక త్రాసు. ఎందుకు ఉంచాడో తెలుసా? త్రాసు, నా బిడ్డలు కాస్త చెడు చేసినా కాస్త మంచి అయినా ఉంటుంది, తోక వేసన్నా పరలోకానికి పంపించాలని ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తోకాన్ని ఉంచుకోండి చేతిలో. మీకు తెలుసా? మనం ఎంత దౌర్భాగ్యులమో మనకు తెలుసు, ఎంత పనికి మాలినవాళ్ళమో మనకు తెలుసు, ఏమండి, మనం ఎంత దొంగలమో మనకు తెలుసు. కానీ దేవుని చేతిలో ఏముంది చెప్పండి? త్రాసు ఉంది. ఎందుకు దేవుని చేతిలో త్రాసు? ఎందుకు దేవుని చేతులు ఆ కాట అంటే, మనలో మంచి ఉంది, చెడు ఉంది. చెడును బట్టి నీకు తీర్పు తీర్చి వెంటనే నరకానికి పంపించేసేయకోకుండా, చూద్దాం, నా స్వరూపం కదా, నా పిల్లలు కదా, నేను స్వరక్తం ఇచ్చి కొని పెంచినటువంటి బిడ్డలు కదా, ఉన్న పాటును నరకానికి ఎక్కడ పంపిస్తావని ఆయన చేతిలో కాటా ఉంచుకున్నాడు. మంచి అంతో చెడంతో తూకం వేద్దామని. చెడే ఎక్కువ ఉందా, తేలిపోతాం, నీ ఇష్టం. ఆలోచన చేసుకో. ఇంకొకటి, దేవుని దగ్గర ఏముందో తెలుసా? కృప ఉంది. ఏముందో చెప్పండి? కృప. చెప్పాలి గట్టిగా. ఏముంది? కృప ఉంది. కృప ఎందుకో తెలుసా పిల్లరా? కృప ఈ రోజు నీకు ఎందుకు కాపాడుతుందో తెలుసా? అన్నయ్య సఫేరాలు అబద్ధపడారు, అట్నే చచ్చిపోయారు. మనం చావట్లా. ఎందుకు? కృప ఉంది. ఏముంది? దేవుని కృప ఉంది. కృప ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. కృప ఏం చేస్తుంది? కనికరిస్తుంది. కృప ఏం చేస్తుంది? చెప్పాలి. కృప సావకుండా బ్రతికిస్తుంది మనల్ని. పురులారా ఆలోచన చేయాలి. మరి మనం ఎంత దొంగలమండి? దేవుని సొమ్మును దొంగలిస్తల్లా, దశం భాగం తినేట్లా మనం దొంగలం కాదా? దొంగలకు పరలోకం ఉందా? మలాకీ గ్రంథం 10వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనంలో దొంగలకు పరలోకం ఉందా? చెప్పాలి గట్టిగా. దొంగలకు పరలోకం ఉందా? లేదండి. ఇటీవల కాలంలో ఒక గొప్ప దైవజనుడు భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి పిల్లరా, ఆ భారతదేశంలో సువార్త ప్రకటించి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీకెంత ఖర్చు అయింది అన్నాడు. అయ్యా ఇంచుమించు 12 లక్షలు ఖర్చు అయింది. లాడ్జీ కానీ, ఈ 4-5 రోజులు సభలకు కానీ, కార్లకు కానీ, పెట్రోల్కి కానీ, ట్రావెల్స్ కానీ
12 లక్షలు ఖర్చు అయినా సరే, నేను వెళ్ళగానే నీకు 12 లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ప్రియులారా, అతడు 12 లక్షలు ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిపోయింది. డబ్బులు ఇవ్వట్ల. ఆఖరికి ఈ సభలు పెట్టినటువంటి ఆ దైవజనుడు ఫోన్ చేసి అన్నాడు, ఏమండి అసలు మీరు ఇస్తారా ఇవ్వరా? ఇస్తాను అంటే ఇచ్చేసి, ఇవ్వను అంటే చెప్పండి, ఇక నేను దాని గురించి నేను వదిలేస్తా అన్నాడు. అంటే ఆ వ్యక్తి అన్నాడు, నాకు ఇచ్చే మనసు లేదయ్యా, నేను ఇవ్వను, నేను మొన్నటిదాకా ఇద్దాం అనుకున్నాలే కానీ ఇక నేను ఇవ్వను, నాకు ఇవ్వాలనే తలంపు లేదు, నేను ఇవ్వను అని వదిలేసేసాడు. ప్రియులను వదిలేసేస్తే అది దేవుని సొమ్ము, ఖర్చు పెట్టినటువంటి సొమ్ము కదా. సరే, కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి 1 సంవత్సరం తర్వాత, ఒక 6 నెలలు 7 నెలలు ఇంచుమించు తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇదిగో నాకు క్యాన్సర్ వచ్చింది, 4వ స్టేజీలో నేనున్నా. ఎన్నో స్టేజీలో? 4వ స్టేజీలో ఉన్నా. క్యాన్సర్ వచ్చింది, 4వ స్టేజీలో నేనున్నా. కాబట్టి ఇదిగో 4వ స్టేజీలో ఉన్నవాడు 15 రోజుల కంటే ఎక్కువ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకరు ప్రియులారా. కాబట్టి ఇదిగో దేవుడు రాత్రి నాతో మాట్లాడిండు. ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చిందని నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభువుని అడుగుతుంటే, దేవుని సొమ్ము నేను ఎంతకాలం ఆఫ్ చేశాను, నేను ఇవ్వకోకుండా 12 లక్షలు ఇవ్వాలి, దానికి 2 అంతలు ఎక్కువగా 36 లక్షల రూపాయలు నేను నీకు నీ అకౌంట్లో వేసాను పాస్టర్ గారు అని చెప్పాడంట ఫోన్ చేసి. స్తోత్రం చెప్పండి. దొంగలకు పరలోకం ఉందా? చెప్పాలి. దొంగలకు పరలోకం ఉందా? దేవుని సొమ్ము దొంగిలిస్తే ప్రియులారా పరలోకం అనేటటువంటిది లేదు. ఎప్పుడైతే ఆయన ఆ అమౌంట్ ఆ సేవకుని యొక్క అకౌంట్లో వేసాడో, నేను చూసుకున్నాడట, ఇదిగో నీ అకౌంట్లో డబ్బులు వేసాను పాస్టర్ గారు చూసుకోండి అని చెప్పేసి, అంటే వెళ్ళి అకౌంట్లో చెక్ చేసుకుంటే 36 లక్షలు ఉన్నాయంట. ఆయన పెట్టింది అంత ఖర్చు 12 లక్షలు. ఎందుకు 36 లక్షలు ఇచ్చాడు? దేవుడు ఎలా ఆ సొమ్మును రాబట్టుకోవాలో దేవునికి తెలుసు ప్రియులారా. ఎప్పుడైతే ఆ డబ్బులు కట్టాడో, ఈ రోజు వరకు కూడా 15 రోజుల్లో చచ్చిపోవలసినటువంటి ఆ మిషనరీ ఈ రోజుకు కూడా బ్రతికున్నాడు. ఆయన ఇస్తున్న సాక్ష్యం, దేవునికి స్తోత్రం చెబుతాను. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము ప్రియులారా ఆలోచన చేయండి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సొమ్మును ప్రియులారా మనము దేవునికి ఇచ్చేసేయాలి. నువ్వు కానుకిచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, అక్కడ వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కానుక అది నీ సొంతది. కానుక అనేది నీ ఇష్టం. ఇవ్వపో, రూపాయి, పావలా, 10 రూపాయలు, అది నీ ఇష్టం. అసలు వేయకుండా వెళ్ళిపోవు, ప్రార్థన విని, వాక్యం విని. కానుక అనేది నీ వ్యక్తిగతం, అర్పణ అనేటటువంటిది నీ వ్యక్తిగతం. కానీ దశమ భాగం మాత్రం అది ఎవరిది? దశమ భాగం ఎవరిది? ఎవరిదండి? దేవునిది. దేవుని సొమ్ము దొంగిలించావా? ప్రతిష్టార్పణ ఎవరిది? నువ్వు ప్రతిష్ఠించుకుంటే ప్రతిష్ఠించుకో, లేకపోతే లేదు. మొక్కుబడి నువ్వు మొక్కుకుంటే మొక్కుకో, లేకపోతే లేదు. కానుకిస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అది నీ ఇష్టం. కానీ దశమ భాగం ఎవరిది? దేవుడు ఏమన్నాడు? నా సొమ్మును నువ్వు దొంగిలించావు. ఎవరన్నాడు అండి? నా సొమ్మును నువ్వు దొంగిలించావు. చాలామంది దశమ భాగం తెస్తారు సంవత్సరం అంతా. నేను కూడా ఒకప్పుడు అలాగనే చేసేవాడిని. నా దశమ భాగం తీసి నేను మందిరం ఖర్చుకో దేనికో ఒక దానికి పెట్టేవాడిని. లేకపోతే నా దశమ భాగం నా డబ్బులు తీసి కొన్ని చీరలు బట్టలు కొని ఇచ్చేవాడిని. కానీ ప్రభు నాతో మాట్లాడింది ఏమిటంటే, నీ దశమ భాగం సేవకుడికే ఇవ్వాలి కానీ నువ్వు ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆ రోజు నుంచి నేను నా దశమ భాగాన్ని మొత్తం నేను సేవకుడికే నేను ఇస్తాను. చాలామంది దశమ భాగం తీయరు. దశమ భాగం తీయకుండా, దేవునికి ఇవ్వకుండా అది కూడా మనమే తినేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని కృప ఏంటంటే, ఇంకొకటి కృప ఉంది. ఏముందని చెప్పాను? ఒకటి త్రాసు, రెండవది కృప. దేవుని చేతిలో కృప. ఈ కృప మనల్ని ఎలా కాపాడుతుంది అంటే, దివ్య జాగ్రత్తగా వినాలి. కృప ఎలా కాపాడుతుందంటే, ఇప్పుడు బండి కొనుక్కున్నాం. వాడు ప్రశాంత్ గాడికి బండి ఉంది, వాడు ఊరంతా తిరిగి వస్తాడు, వాడికి లైసెన్స్ లేదు. బాబీ కూడా బండి తోలుతాడు, ఆడికి లైసెన్స్ లేదు. మర్రపాటు పోవటానికి నేను బండి ఇవ్వను. నేనుంటే కనుక ఇలాంటి పరిస్థితుల్లో రావాలంటే నేను వెనక, వాడు ముందు అలా వస్తాం, కానీ బయటికి వెళ్ళటానికి నేను బండి ఇవ్వను. ఎందుకంటే వాడికి లైసెన్స్ లేదు కాబట్టి. ఓకే, పోలీసు వాడు తగిలిండు అక్కడ, ఎక్కడ మర్లపాడులోనూ రాయుడిపాలెం కాడ, అక్కడ ఉన్న 4 రోడ్ల కాడ లైసెన్స్ లేదు, బండి వేసుకొని వెళ్తాను. బండి ఆఫ్ చేసిండు. ఏం చేయాలి చెప్పండి? లైసెన్స్ చూపించరండు, లైసెన్స్ లేదు కాబట్టి 100 రూపాయలు ఫైన్ కట్టాలి. ఏం కట్టాలి? 100 రూపాయలు ఫైన్ కడితే ఫైన్ రాసేసి, ఈసారి ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నాక నువ్వు బండితో, లేకపోతే లేదంట. ఆ 100 రూపాయలు కట్టి బయటకు వచ్చిన చూసివా, అదే కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా.
గట్టిగా స్తోత్రం చెప్పాలి. 100 రూపాయలు కట్టాం కదా, నేను కట్నం అంటే ఎక్కడ ఉంటాం? నేను కట్నం అంటే ఎక్కడ ఉంటాం? జైల్లో స్టేషన్కి వెళ్ళిపోవాలి, బండి సీజ్ చేసేస్తారు, వీడికి ఫైన్ వేసేస్తారు, జైలు శిక్ష వేసేస్తారు, కాబట్టి 25,000 జరిమానా వేసి 2 నెలలు నువ్వు రిమైండ్లో ఉండాలని చెప్తారండి. కృపేంటో తెలుసా? కృపేంటో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసావు అనుకో, నీ కృప ఉంటుంది, నరకానికి వెళ్ళవు. దాచుకున్నావా? నీ పరిస్థితి చెప్పాలి. నీ పరిస్థితి ఏంటి? కృప ఉండదు ఇక నీ జీవితంలో, ఇక ఆ కృప కూడా నీ జీవితంలో అయిపోయింది. అందుకే దేవుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని ముగింపులోకి తీసుకొని వస్తా, మన సమయం అయిపోయింది కాబట్టి. చూడండి, నిర్గమాకాండం దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం ప్రియులారా చదువుదాం. చూడండి, 34వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనం. నా సన్నిధిలో వారు వట్టి చేతులతో కనపడకూడదు. ఎట్లా కనపడకూడదట? నా సన్నిధికి వచ్చేటప్పుడు ప్రియులారా ఎట్లా రాకూడదు? వట్టి చేతులతో నా సన్నిధిలోనికి రావద్దు, వట్టి చేతులతో నా సన్నిధిలోనికి రావద్దు అని దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్తాడు. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ప్రియులారా మనం ఒక సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి మనం రావాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే చక్కని విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. అలాగనే మరొక మాట మనం చదువుదాం. చూడండి, మరొక మాట మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ. మీలో లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి సావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. 10వ భాగం లేకుండా పాపము తగిలి సావకుండా ఉండునట్లుగా. ఎక్కడికి రాకూడదంట? దేవుని మందిరంలోనికి ఇంకా రాకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము బహు జాగ్రత్త కలిగి మన దుఃఖాన్ని మన యొక్క ప్రియులరా మన యొక్క అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులరా. ఆయన కోపము క్షణము మాత్రమే, ఆయన దయ ఆయుష్య కాలం అంతయు కూడా ఉంటది. కాబట్టి ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి ఈ రోజు వరకు మనం నిర్మూలము కాకుండా ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఆయన మన గోనె పట్టాను విడిపించి మనకు ఉల్లాస వస్త్రము ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో మనం చాలా భక్తి కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. మన పరిస్థితులు సానుకూలంగా లేకపోవచ్చు, దేవుని మనం ప్రశ్నించేవారిగా, ఏలెత్తి చూపించేవారిగా ఉండకూడదు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో మనం మోకరించాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? ఆలోచన చేయండి. ఆ వ్యక్తి సముద్రంలో అందరూ గల్లంతో అయిపోయారు, వీడు మాత్రం ఒడ్డుకు వచ్చాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎక్కడ ఏమీ లేదు, ఎవరు లేరు అనుకున్నాడు. కొన్ని రోజులకి ఆ కొట్టుకొచ్చిన చెక్కలతో ఇల్లు వేసుకున్నాడు. ఎంతకాలం నేను ఒంటరిగా బ్రతకాలని తాను ఎంతగానో దిగులు పడ్డాడు. కొన్ని రోజులకి ఆ ఇల్లు కూడా కాలిపోయింది. ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత భక్తిపరుణ్ణి, దేవుడు ఎందుకు నాకు ఇంత న్యాయం చేశాడు అనుకున్నాడు. కానీ అప్పుడే తన పరిస్థితులన్నీ సానుకూలంగా దేవుడు మార్చడానికి అక్కడ కొంతమంది వ్యక్తులను పంపించి ఒంటరి వాడైన తనను కూడా బయటకు తీసుకుని వెళ్ళి మళ్ళీ సంఘంలో, సమాజంలో కలపడానికి దేవుడు కృప చూపాడు. వీళ్ళ పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. మంచి చెడుగా మారొచ్చు, చెడు మంచిగా మారచ్చు. ధనవంతులు దరిద్రులుగా మారచ్చు, దరిద్రులు ధనవంతులుగా మారవచ్చు. కానీ నేనేమంటానంటే దేవుని సన్నిధిలో ప్రియులరా, ఆయన దయ ఆయుష్య కాలం అంతయో ఉంది. కాబట్టి ఏ దినము ఏమి సంభవించుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉంటామా ఉండమా అనే ఒక ప్రశ్న వేసుకొని ఈరోజు ఇక్కడ నుంచి మీరు అందరూ వెళ్ళాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో.
కృపగల తండ్రి, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దయాళుడానికి స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప దేవా సమయము మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన ఈ గొప్ప అమూల్యమైన సమయము కొరకై స్తోత్రాలు నాయన.